తిరువనంతపురం ఎస్ఎంఎస్ టీంని ఓడించి బెంగళూరు ఇంజనీరింగ్ కాలేజీ ఇంటర్ కాలేజీ క్రికెట్ మ్యాచ్ లో ఈసారి కప్పు గెలుచుకోవాలనే దృఢ నిశ్చయంతో ఉన్నారు. చివరిగా ఒక ఓవర్ మాత్రమే మిగిలింది. ఇంకా 18 రన్స్ తీస్తేనే తిరువనంతపురం వాళ్ళు గెలుస్తారు. ఇంకా 2 వికెట్లు మాత్రమే మిగిలిన్నాయి. ఆల్ రౌండర్ అయిన రమేష్ ప్రసాద్, జావేద్, సుజీ ఎస్ఎంబీసీ టీం కోసం ఇప్పుడు బరిలోకి దిగారు. ఈ సమయంలో ఎస్ఎంబీసీ టీం గెలవడం చాలా కష్టం. అయ్యో వెళ్ళిందే లేగా వెళ్ళిందే, అయ్యో వెళ్ళిందే లేగా వెళ్ళిందే, అయ్యో వెళ్ళిందే జూలీ వెళ్ళిందే. లేదా వాళ్ళ కాలేజ్ ఓడిపోయినా కూడా ఈ లేకా జూలీ మాత్రం ఓడిపోకూడదు. ఈ చివరి గేములో చివరి ఓవర్ వేయడానికి బెంగళూరు ఇంజనీరింగ్ కాలేజీ యొక్క బౌలింగ్ ఛాంపియన్ శ్యామ్ సుందర్ వచ్చారు. నేను ప్రిన్సిపల్ గా ఉన్న ఈ కాలేజ్ గ్రౌండ్ లో బెంగళూరు నుండి వచ్చిన అడ్డమాని పిల్లల దగ్గర నా పిల్లలు ఓడిపోవడం చూసే శక్తి నా దగ్గర లేదు. ఏంటి ఫాదర్ మీరే ఇలా చెప్తే ఎలాగా? ఇంకో ఓవర్ ఉంది కదా. మన టీం మీద నాకున్న నమ్మకం మీకు లేకపోవడం నాకు కష్టంగా ఉంది. లేదయ్యా లేదు, నాకున్న నమ్మకం అంతా పోయిందయ్యా. గెలవడానికి ఏదైనా ఛాన్సెస్ ఉందా జూలీ? ఛాన్స్ అంతా లేదు, మనం బయలుదేరదామా? ఎక్కడికి వెళ్ళేది? ఎక్కడికి వెళ్ళినా వాళ్ళ మనుషులు ఉంటారు కదా. పరువు అంతా పోయింది. జూలీ 10,000 స్టీఫెన్ దగ్గర పెట్టిందంటే పర్వాలేదు, ఎందుకంటే వాళ్ళ నాన్న విదేశాల్లో పనిచేస్తున్నాడు. కానీ లేగా సింబు దగ్గర గుండు కొట్టుకుంటా అన్నదే పెద్ద సమస్య అవుతుంది. గుండు కొట్టించుకోవడానికి రెడీగా ఉండు. అక్కడ చూడు కత్తితో ఉన్నాడు. కాలేజ్ యూనియన్ చైర్మన్ కి గుండు కొట్టాలంటే చాలా బాగుంటుందిరా. ఈ గేమ్ లో 4 వికెట్లు తీసుకున్న శ్యామ్ సుందర్ మొదటి బాల్ వేయబోతున్నారు. ఎస్ఎంబీసీ టీం 2 బాల్ వేస్ట్ చేశారు. ఇంకా 4 బాల్స్ మాత్రమే మిగిలి ఉన్నాయి. 18 రన్లు కొట్టాలి. కమాన్ ఎస్ఎంబీసీ టీం రన్ అవుట్. లేదు, మరో వికెట్ పోయింది. ఇంకా ఎన్ని వికెట్లు ఉన్నాయి? ఇంకా ఒకటే. అయ్యో దేవుడా. లాస్ట్ బ్యాట్స్మెన్ నరేంద్రన్. ఏడవకి, ఈ ఇయర్ ఓడినా మనం నెక్స్ట్ ఇయర్ గెలవచ్చు. ఈ స్టీఫెన్ తో ఉన్న ఫ్రెండ్స్ ముందు మనం అసలు ఓడిపోకూడదు. ఓ అలాగా? నీ గుండు కొట్టి గ్రౌండ్ తెప్పిస్తాను చూడు. ఆ చర్చ్ ఫాదర్ ప్రిన్సిపల్ వీళ్ళిద్దరిని సెక్రటరీ చేసినప్పటి నుంచి ఈ కాలేజ్ నాశనమైందిరా. ఏంటమ్మా జూలీ, 10,000 తీసిపెట్టు. 84 రన్స్ తీసి అవుట్ అవ్వకుండా ఉండిన ఆల్రౌండర్ అయిన రమేష్ ప్రసాదే అతను వేయబోయే బాల్లో నిలబెడతాడనే నమ్మకం ఎస్ఎంబీసీ టీమ్ కు ఉంది. రే రమేష్, ఈ ఫాదర్ పరువుని తీసేయకరా. ఏమంటావు? లేదు ఫాదర్, ఆల్రెడీ వెళ్ళిపోయింది అంతే కదా. ఆహా, రమేష్ ఆ బంతిని లాగిపెట్టి కొట్టారు. ఆ బంతి వెళ్లే వేగం చూస్తుంటే తప్పకుండా 6 అవుతుందేమో అనేటువంటి నమ్మకం ఉంది. అది క్యాచ్ పట్టుకుంటారా? లేదు, ఆ బాల్ 6. రమేష్ ప్రసాద్ ఎస్ఎంబీసీ టీం కోసం ఒక 6 కొట్టారు. దీంతో కలిపి రమేష్ 92 రన్లు తీశారు. 225 రన్స్ తీసిన బెంగళూరు టీంని ఓడించడానికి 2 బాల్ 12 రన్స్. మావా రమేష్, ఈ ఊరికి నువ్వేరా సచిన్. కొట్టాడించరా. ఇదిగో ఇంకొక 6. 220 రన్స్ తీసిన ఎస్ఎంబీసీ టీంకి ఒక బాల్ తో 6 రన్స్ కావాలి. ఇంకొక బాలే ఉంది, 6 రన్స్ కొట్టాలి. రే రమేష్, ఎలానా కాలేజ్ పరువును కాపాడేరా. ఎంతో టెన్షన్ గా ఉన్న ఈ సమయంలో ఇక్కడ ఉన్న అందరి కళ్ళు రమేష్ మీదే ఉన్నాయి.
96 రన్స్ తీసిన రమేష్ ప్రసాద్ ఎస్ఎంబిసి టీం గెలిచేలా చేస్తారా? ఇదిగో రమేష్ ప్రసాద్ యొక్క ఇంకొక అద్భుతమైన సిక్సర్. ఎస్ఎంబిసి టీం గెలిచింది. ఈ పోటీలో ఎస్ఎంబిసి టీమే గెలిచింది. ఎందుకంటే నాకు మరణమే మంచిది. ఇంకా మేడం నీ కాలేజ్కి రాను స్టీఫెన్. సంతోషంలో వాళ్ళు ఎలా దూకుతున్నారు చూడు. నువ్వు కావాలంటే చూడు, వాళ్ళిద్దరిని నేను ఖచ్చితంగా ఏడిపిస్తాను. నీకోసం అది చేస్తానో లేదో చూడు. ఆ తర్వాత ఈ కాలేజ్లో నేను అడుగు పెడతాను. ఇక్కడేం చేస్తున్నావురా? చూసావా ఎలా ఆడుతున్నాడో? జోకు లేకు, నేను ఆడకపోయినా నీతో ఆడిస్తున్నారు కదా. ఈ తర్వాత నీ గర్ల్ ఫ్రెండ్స్ వెళ్ళి ఎంజాయ్ చేస్తావు కదా. అయ్యో చూద్దాంలే. ఈ రోజు జరిగిన మ్యాచ్ లో రమేష్ టీం సెలెక్ట్ చేయడం చాలా బాగుంది. ఈ రోజు మ్యాచ్ లో రమేష్ ఆట భలే భలే భలే. ఒరే రమేష్, ఈ ఫాదర్ పరువుని కాపాడేశావురా. నా పరువే కాదు, ఈ కాలేజ్ పరువునే కాపాడేశావు నువ్వు. అవునవును, మ్యాచ్ లో ఓడిపోతారని 2-3 సార్లు ప్రయత్నాలు చూశాడు. నేనే ఆయన పోలేకుండా పట్టుకొని కూర్చోబెట్టా. అవునవును, అది నిజమే, కానీ ఇలా జరుగుతుందని నేను అనుకోలేదే. అంతా భగవంతుడి దయ, అంతే. నువ్వు కావాలంటే చూడు, గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్ కి సీఎం వచ్చినప్పుడు అతని చేతుల మీదుగా నీకు స్పెషల్ ప్రైజ్ ఇప్పిస్తాన్రా. క్యాష్ ప్రైజా? లేదు, దానికన్నా పెద్ద ప్రైజ్. నువ్వు చేతిలో ఉన్న డబ్బు ఇవ్వవే. ఏ డబ్బులు? స్టీఫెన్ దగ్గర బెట్ కట్టాను, 10,000 రూపీస్. ఇది నీకే. బెట్ కట్టింది మీరే ఉంచుకోండి. నీ వల్లే కదరా దొరికింది, నువ్వే ఉంచుకో. ఏదైనా మంచి విషయానికి యూజ్ చేసుకో. అయితే ఒకటి చేద్దాం. కాదరన్నయ్య బిడ్డ పెళ్ళినప్పుడు మేము డబ్బులు కలెక్ట్ చేసినప్పుడు నేను 100 రూపాయలు మాత్రమే ఇచ్చాను. ఇదిగోండన్నా, ఈ 10,000 రూపాయలు ఉంచుకోండి. రే రమేష్, ఎందుకు ఏడుస్తున్నారు? ఏడవని వదిలేరా. సంతోషం వచ్చినప్పుడు కొందరు ఏడుస్తారుగా. ఏదేమైనా కాదరనే టైం బాగుంది. నీకు తెలుసా, శ్వేత పెళ్లికి యేసుదాస్ వస్తారట. నిజంగా నా కాదరన్నా? అవునయ్యా, ఇంతకు ముందు ఆయన నాకు స్నేహితుడే. నీలాగే ఆయనకు నా మీద ఎంతో అభిమానం. నా కూతురి పెళ్లికి వస్తా అని చెప్పాడు. అయితే పెళ్లి కోలాహలంగా జరిపేద్దాం. యో యో. ఇలా చూడు, రమేష్ అన్నయ్య వయసు కన్నా తన బండికే వయసు ఎక్కువైనట్టుంది. అవును కదా రమేష్? కొంచెం కిండల్ చేయకుండా ఉండలేరా? అయ్యో, దీన్ని వదిలేసి వేరే బండి తీసుకోవచ్చు కదా రమేష్. దానికి చక్రాలు కావాలి. బ్యాగ్ తీసుకున్నప్పుడు వీళ్ళతో పాటే కదా ఇస్తారు. ఏంటి తమాషాగా ఉందా? కొనడానికి డబ్బులు కావాలి కదా. ఇన్ని కష్టాల్లో ఉన్నవారు 10,000 దొరికినా దాన్ని డొనేట్ చేసేసారేంటి మరి? అవును, అవి బెట్లో గెలిచిన డబ్బులే కదా. సొంతంగా సంపాదించే ఇదంతా చేస్తాను. ఇదే నా పాలసీ. కావాలంటే నా బండి ఎక్కొచ్చు, నేను తీసుకెళ్తాను. బాగుంది, అప్పుడే కదా ఫాదర్ నా కాలర్ పట్టిలాగే అడుగుతారు. రే రమేష్, ఈ రోజు బెషీర్ పార్టీ ఇస్తున్నాడు, మనం ఎలా వెళ్ళాలి? అయ్యో, నేను రావట్లేదు, ఇప్పటికే లేట్ అయింది. నేను ఒకరిని పికప్ చేసుకోవాలి. ఎవరు? బాయ్ ఫ్రెండా గర్ల్ ఫ్రెండా? గర్ల్ ఫ్రెండే. వెళ్ళొస్తాను, టాటా.